It's a really worrying thing in our society now. When we started practice like 2 decades back, autism case మనము మేబీ చాలా రేర్ గా చూసేవాళ్ళ. సంవత్సరానికి ఒకటి 6 నెలలకు ఒకటి 3 నెలలకు ఒకటి చూసేవాళ్ళం. ఇప్పుడు ఆల్మోస్ట్ డైలీ వీఆర్ సీయింగ్ 1 కేస్ ఇన్ ఆటిజం అండ్ దీనికి ఇట్ ఈస్ ఏ మల్టీఫ్యాక్టోరియల్ డిసీజ్ యాక్చువల్గా ఒక కారణం అని చెప్పలేము. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ వాట్ వీ అబ్జర్వ్డ్ ఇస్ one thing is nuclear families and second thing is screen time. And especially after this COVID, there is really explosion of this incidence of autism in children we are seeing. దీనికి రీజన్ ఏమంటే అందరు ఇంట్లో ఉండిపోయారు. ఆ టైంలో యూజువల్లీ చైల్డ్ ఎప్పుడు డెవలప్ అవుతుంది బ్రెయిన్, యూజువల్గా వెన్ ఇట్ గెట్ ఎక్స్పోజ్ టు ఎన్వైరన్మెంట్ డెవలప్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఓన్లీ ఇంకా బయటికి పంపించకూడదని చెప్పేసి, వాళ్ళకి ఏ ఇన్ఫెక్షన్స్ రాకూడదని చెప్పేసి ఎక్స్ట్రా కేర్ తీసుకొని వాళ్ళకి స్క్రీన్ టైం అలవాటు చేసడం వల్ల, ఆ స్క్రీన్ చూస్తూ ఉండడం వల్ల, ఎక్కువ ఎస్పెషలీ మొబైల్ చూడడం వల్ల, టీవీ అంటే కొద్దిగా డిస్ట్రాక్షన్ ఉంటుంది, పర్వాలేదు, అటు ఇటు తిరిగి ఆడుకుంటూ చూస్తుంటారు. స్క్రీన్ అయితే దగ్గర నుంచి పెడతారు. అలానే బ్రెయిన్లో కొన్ని సెంటర్స్ ఉంటాయి, ఆ టైంలో ఆ సెంటర్స్ని స్టిమ్యులేట్ చేస్తేనే వాళ్ళకి ఆ పర్టికులర్ డెవలప్మెంట్ వస్తుంది. బ్రెయిన్ ఏం థింక్ చేస్తుంది, వీడి స్క్రీన్ చూస్తున్నాడు, వీడికి ఒక చూడడం ఒకటి ఉంటే సరిపోతుంది, ఇంకా వేరే ఏం అవసరం లేదు, వినడం అవసరం లేదు, మాట్లాడడం అవసరం లేదు అని పక్కన ఉన్న సెంటర్స్ ఉంటాయి, అవి డెవలప్ కావు ఇంకా.